ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాక్యము ద్వారా నీతోనూ నాతోనూ సర్వమానవులతోనూ ఆయన సృజించి అరచేతిలో చెక్కుకున్న బిడ్డలందరితోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు. ఈ మాటలు ఎంతో విలువైనవి, పరిశుద్ధమైనవి. ఈ మాటలు అనాలోచితన కాక నీ హృదయంలో ఉంచుకొని నీ వాక్యానుసారంగా జీవించినప్పుడు పరలోక రాజ్యానికి వారసులయ్యే మాటలు. గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నీతోనూ నాతోనూ సర్వ మానవులతో మాట్లాడింది ఏమనగా, దేవుని సంఘం ఎలా పాడైపోతుంది, దేవుని సంఘాన్ని పాడైపోవడానికి గల కారణాలు గత వారం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు 2 రాజుల గ్రంథము 12వ అధ్యాయం ద్వారా ఒక విలువైన మాటలు, శ్రేష్టమైన మాటలు దేవుడు మాట్లాడబోతున్నాడు. ఇది ఒక కథ రూపంలో కొన్ని విషయాలను దేవుడు బయలుపరచబోతున్నాడు. ఒక ఇశ్రాయేలుకి మొట్టమొదటిగా దావీదుకి కుమారుడు ఉన్నాడు, సొలొమోన్. ఎవరున్నారు? సొలొమోన్ ఉన్నాడు. దావీదు చనిపోయిన తర్వాత సొలొమోన్కి పిల్లలు పుట్టిన తర్వాత అందులో ఒక కుమారుడి పేరు యెహూ అన్నవాడు ఏం చేశాడంటే, అంటే మునిమనవుడు. ఇప్పుడు ఎవరవుతాడంటే మునిమనవుడు అవుతాడు యెహూ సొలొమోన్కి, అంటే దావీదుకి మునిమనవుడు లెక్క. అయితే ఏం జరిగిందంటే, ఇశ్రాయేలు పాలించేవాడు ఒకడున్నాడు. ఎప్పుడైతే సొలొమోను దేవుడికి వ్యతిరేకంగా వెళ్ళటం వలన దేశం 2 ముక్కలు అయిపోయింది. ఒకటి ఇశ్రాయేలు, ఒకరు యూదులు. ఇశ్రాయేలుగా ఉంటున్న వీళ్ళు, ఇందులో ఎవరు రాజుగా ఉన్నాడు? యెహూ ఉన్నాడు. యూదాలో ఎవరున్నారంటే యోవాషు అనే వీళ్ళిద్దరు ఉన్నారు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, యోవాషు ఉన్న సమయంలో అక్కడ యెహోయోదా అనే ఒక యాజకుడు ఉండేవాడు. ఆయన ఏం చేసేవాడంటే, దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తే ఒప్పుకునేవాడు కదా సేవకుడు. ఏంటి? దేవుడికి వ్యతిరేకమైన పనులు చేస్తే ఆ సేవకుడు ఒప్పుకునేవాడు. మీ నాన్న ఇలాగే చేశాడు ఏంటి, మీ నాన్న దేవుడు వద్దన్న స్థలములో, ఉన్నతమైన స్థలములో, దేవుని ఆరాధించే స్థలములో విగ్రహాలు తీసుకొచ్చి పెట్టాడు. ఏం పెట్టాడు? దేవుడు ఆరాధించే స్థలములో విగ్రహాలు తీసుకొచ్చి పెట్టాడు. వాళ్ళని ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల్లోనూ ఎలాగ అయిపోయారో యూదులు కూడా ఇలా అయిపోతున్నారు, నీవు జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు. అయితే ఇక్కడ మొట్టమొదటి వచనంలో 12, యెహూ ఏలుబడిలో 7వ సంవత్సరం ముందు యోషువ ఏలబడించిన యెరూషలేము 40 సంవత్సరాలు ఏలెను. అతని తల్లి అయిన బెర్షెబా సంబంధులైన జీబ్రా, ఆ యాజకుడైన యెహోయాదా తనకు యొద్దకు బుద్ధి నేర్పిన వాడే 3 దినములుండిటయు యోషువ యెహోవా దృష్టికి అనుకూలంగా 3 రోజులు ఉన్నాడంట. నీవు చేస్తుంది తప్పు అనగానే తను సరిదిద్దుకున్నాడు. ఏం చేశాడు? ఆ రాజు సరిదిద్దుకున్న తర్వాత ఏమైందంటే, యెహోవా దృష్టికి అనుకూలంగా ప్రవర్తించింది. ఏం చేశాడు? అనుకూలంగా ప్రవర్తించాడు. అంటే దేవుడికి ఇష్టంగా ఆ 3 రోజులు ఎలా ఉన్నాడు? ఆ యాజకుడు చెప్పిన మాట, అంటే యాజకుడు నోటి నుండి దేవుడి మాట విని ఏం చేశాడంటే అనుకూలంగా ఉన్నాడు. దేవుడికి ప్రార్థనలు చేయటం, అలాగే అక్కడ ఉన్న వారిని ప్రార్థన చేయించటం అన్నీ బాగానే ఉన్నాయి. అయితే ఇక్కడ ఏం చేస్తున్నాం? ఉన్నత స్థలములు కొట్టిబడవేయక నిలిచెను గనుక ఇకను ఉన్నత స్థలం ముందు బలులు అర్పించుటకు ధూపం వేయించు ఉండేది. ఏం చేశారు? ఆ విగ్రహాలు అక్కడే ఉండిపోయినాయి. ప్రార్థన అయితే జరుగుతుంది, దేవుని ఆరాధించడం జరిగింది, అన్నీ బాగానే ఉన్నాయి. కాతే ఏమవుతుందంటే ఆ విగ్రహాలను పడగొట్టలేదు. దేవుడు ఆరాధించే బలిపీఠాల దగ్గర ఏం తీసుకొచ్చారంటే విగ్రహాలు తీసుకొచ్చి పెట్టారు. అది ఒక యాజకుడు వచ్చాడు. ఆ యాజకుడు వద్దు, ఇలాంటివి చేస్తే దేవుని కోపం మీ మీదకి వస్తుందని కానీ భయంతో ఆ 3 రోజులు ఏం చేశారంటే వాటిని పడగొట్టలేదు, కానీ దేవుని ఆరాధించడం మొదలుపెట్టారు. ఏం చేశారు? వాళ్ళు దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టారు. కానీ అక్కడ యాజకులు అన్న వాళ్ళు ఇలా చేస్తున్నారని చెప్పి ఆ యెహోయోదా ఏం చేశాడంటే, మన దేవునికి సొలొమోను ఏ విధంగా అయితే మందిరం కట్టాడో, మీరు ఆ మందిరం పాడైపోయింది. ఒకప్పుడు ఏం పాడైపోయింది? ఆ మందిరం పాడైపోయింది.
ఆ మందిరము అగ్నిగుండంలో కాల్చివేయబడింది. కనుక నువ్వేం చేస్తావంటే, ఇలా వద్దు, ఈ ఉన్నత స్థలములో కాక దేవుని స్థలములోనే ఏం చేయాలి, దేవుడున్న స్థలము, పాడైపోయిన స్థలము, కాలిపోయిన స్థలంలోనే మళ్ళీ నిర్మించండి. ఏం చెప్పాడు ఆ యాజకుడు? ఆ మందిరము పాడైపోయిందని అలా వదిలేసి ఈ రోజున చట్లమ్మట పుట్లమ్మట దేవుని ఆరాధించే వారిగా తయారయ్యారు మీరు. అలా చేయటం వద్దు అని చెప్పి ఆ యోవాషుకి ఏం చేశాడంటే జ్ఞానం చేశాడు, అంటే ఆలోచన చెప్పాడు. అప్పుడు ఆలోచన చెప్పగానే యెహోషువ ఏం చేశాడంటే ఇక ఆనందపడిపోయాడు. ఇప్పుడు మందిరం కట్టాలంటే ఏం కావాలి? ధనం కావాలి, డబ్బు కావాలి, ద్రవ్యాలు కావాలి. అప్పుడు ఇక్కడి నుంచి మొదలవుతుంది ఈ కథ. ఏం జరిగిందన్నది ఇక్కడి నుంచి చెప్తాడు. యోషువ యాజకుని పిలిపించి, యెహోవా మందిరము తేబడి ప్రతిష్ఠ వస్తువులు విలువ గల జనసంఖ్య దాఖలా చేయబడి జనులు తెచ్చిన ద్రవ్యమును వంతు చెప్పున ప్రతి మనిషికి నిర్ణయమైన ద్రవ్యమును స్వేచ్ఛాతమైన నేరమైన యెహోవా మందిరము తెచ్చిన ద్రవ్యమును యాజకులు ఒక్కొక్కడు నెలకైనా, అక్కడ ఏం జరిగిందంటే ద్రవ్యము అంటే వాళ్ళ దగ్గరున్న డబ్బులు, ఆ ప్రజలు, ఆ యూదులు ప్రజలు ఉన్నారు కదా, మీరందరూ దేవుని మందిరం కడుతున్నాం కాబట్టి నిధులు కావాలి కాబట్టి మీరు, అతను ఏం చేశాడంటే అప్పుడు ఏం చేస్తున్నాడు చూద్దాం. యాజకుడు ఒక్కొక్కడు నెల అయిన వారి యొద్దకు మరియు ఎచట్న శిథిలమై ఉన్న అచట్నే దాన్ని బాగు చేయవాలని ఆజ్ఞ ఇచ్చాను. ఏం చేశాడు అక్కడున్న సేవకుడు? ఏమంటున్నాడు? ఎక్కడైతే శిథిలమైపోయిందో, అంటే ఎక్కడైతే పాడైపోయిన మందిరాన్ని మళ్ళీ బాగు చేద్దాం రండి అని ఆజ్ఞ ఇచ్చాడు. అయితే యోషువ ఏలబడి 23 సంవత్సరములు. ఎన్ని సంవత్సరాలు? 23 సంవత్సరములు యాజకులు మందిరము యెహోవా శిథిలమును బాగు చేయకయే ఉండిరి గనుక యోషువ యాజకుడైన యెహోయాదును మిగిలిన యాజకులు పిలిచి, మందిర శిథిల స్థలాలను మీరెందుకు బాగు చేయకపోతిరి? ఇక్కడ ఆజ్ఞాపించాడు, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? మందిరాలను బాగు చేయట్లేదు. మీరు పని చేయకుండా ఏం చేస్తున్నారు? సేవకులు చెప్పాడు, మన మందిరం బాగు చేస్తూ అక్కడ ఆల్రెడీ మనం విగ్రహాలు పెట్టేశాము, అపవిత్రమైన చోట దేవుని పెడతానికి వీల్లేదు, అపవిత్రమైన చోట దేవుని ఆరాధించడానికి మనకు వీల్లేదు కదా, మనకు మందిరం ఉంది కదా, ఆ శిథిలమైపోయిన మందిరాన్ని మళ్ళీ బాగు చేసుకుందామని రాజు చెప్పాడు. ముందు ఎవరు చెప్పారు? సేవకుడు చెప్పాడు. సేవకుడు మాట విన్నాడు రాజు. ఇక్కడ ఏం జరుగుతుందంటే అక్కడ కొంతమంది సేవకులను పిలిపించి మీరు ఇలా చేయండి అని చెప్తే వాళ్ళు చేయలేదు. ఏం చేశారు? దేవుడు పని చేయండి అని చెప్తే వాళ్ళు చేయకుండా ఏం చేశారంటే ఇక్కడి నుంచి మొదలవుతుంది. అయితే యోషువ 23 సంవత్సరాలు యాజకులు మందిరం యొక్క శిథిల స్థలము బాగు చేయక ఉండిరి గనుక యోషువ యాజకుడైన యెహోయాదా మిగిలిన యాజకులు పిలిచి, మందిరమైన శిథిలము స్థలము మీరెందుకు బాగు చేయకపోతిరి? ఇకను మీరు మీ నెలైనను వారికి ద్రవ్యము తీసుకొనక మందిరము శిథిల స్థలములు బాగు చేయుటకు మీరు అంతకు ముందు తీసుకున్న దాన్ని అప్పగించుడని ఆజ్ఞాపించి ఉండెను. ఇలా నెలవారీ జీతాలు తీసుకున్నారట. నెలల వారీగా ఎవరు తీసుకున్నారు? సేవకులు మందిరాన్ని బాగు చేస్తామని అబద్ధాలు చెప్పి జీతాలు తీసుకున్నారు. ఏం చేశారు? నెలవారీ జీతాలు తీసుకున్నారు. మీరు దేవుని మందిరాన్ని కడతానని ఎన్ని సంవత్సరాలు? ఇక్కడ పైన రాయబడి ఉందిగా, ఎన్ని సంవత్సరాలు అన్నాడు ఆయన? యోషువ ఏలబడి 23 సంవత్సరములు యాజకులు మందిరం యొక్క ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాల దాకా మందిరం కట్టకుండా ఆపేశారు. మందిరం కట్టడం ఆపేశారు వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు? మాకు అందుకే మీరు మందిరం కట్టలేదు కనుక మీరు ఆ రోజున నెలల వారీగా తీసుకున్న జీతం అంతా తీసుకొచ్చి దేవుని మందిరంలో పెట్టండి. ఏమన్నారు? నెలల వారీగా తీసుకొచ్చిన సేవకులు ఇప్పుడు ఏం చేయాలి? సేవకులకు ఒక చెప్పారు, ఒక బాధ్యత, మీరు మందిరం కట్టండి. ఇంకా కొంచెం వెళ్తే మీకు అర్థమవుతుంది.
మందిరాలు కట్టనని కొంత సొమ్ము ఇచ్చి పంపించాడు, చాలా ధనం ఇచ్చాడు. కానీ వాళ్ళు కట్టలేదు. కట్టబోయేసరికి అక్కడ రాజుకి కోపం వచ్చింది. మీరేం చేస్తారంటే, నెలల వారీగా జీతాలు తీసుకున్నారు కదా, నెలల వారీగా దేవుడి మందిరంలో పనిచేస్తున్నామని అబద్ధాలు చెప్పిన సొమ్మంతా తీసుకొచ్చి దేవుడి మందిరంలో ఇమ్మన్నాడు. అయితే ఆ ఆజ్ఞ అయిన తర్వాత ఏం జరిగిందంటే, కాబట్టి యాజకులు మందిర శిథిల స్థలము బాగు చేయుటకు మా వశము లేదు. ఏమంటున్నారు ఇప్పుడు? సేవకులు దేవుడి మందిరములో ఆరాధన చేసేవాళ్ళు, దేవుని పరిచర్య చేసేవాళ్ళు, వీళ్ళు ఏమంటున్నారు? ఆ శిథిలాలు కట్టడం మా వల్ల, మా వంశంలో లేదంటున్నారు. సాకులు చెప్తున్నారు. ఇప్పుడు దేవుడికి కట్టాల్సిన సొమ్ముని వీళ్ళు ఏం చేశారు? ఇప్పుడు కాజేశారు. ఏం చేశారు? కాజేశారు వీళ్ళు. ఈరోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఒక రాజు ఏం చేశాడంటే, ఒక సేవకుడు మాట విని, ఇదిగో మీరు మందిరాన్ని కడటానికి 20 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు మందిరం కట్టమని ఇచ్చిన డబ్బుల్ని వీళ్ళు ఏం చేశారు? కాజేశారు. కాజేసి ఏం చేస్తున్నారు? సాకులు చెప్తున్నారు. మా వంశం వాళ్ళు కట్టకూడదు, ఎన్ని సేవకులు కట్టకూడదంట. మేము సేవకులము, పరిచర్య చేసే వాళ్ళం కాదు, మేము ఎలా కడతాము మందిరం? దేవుని దృష్టిలో అందరూ సమానులే. అర్థమవుతుందా? ఇప్పుడు నీకు ఒక బాధ్యతను అప్పచెప్పినప్పుడు కొన్ని వేల మంది సేవకులు ఉంటారుగా, వాళ్ళు పని చేయడానికి ఏంటి? కొంతమంది సేవకులు అంటారు, మేము చేయకూడదు, కేవలం పరిచర్య చేసే వాళ్ళే చేయాలి. ఏంటి? మేం పని చేయకూడదు, కేవలం మా కింద పని చేసే వాళ్ళే చేయాలి. ఇది అదే జరిగింది ఇక్కడ. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, భయంకరంగా తయారయ్యారు. ఎట్టా తయారయ్యారంటే, రాజునే చంపేద్దామన్న ఆలోచనకు వెళ్ళిపోయారు. తర్వాత తెలుస్తుంది. వీళ్ళ సొమ్ము కాజేసినందుకు, వీళ్ళను అందరి ముందు అవమానించినందుకు ఈ సేవకులు ఏం చేశారంటే, తన అంటే రాజునే చంపేయటానికి కుట్రలు పన్నారు. అది ఈ రోజున సేవా విధానం ఇలా ఉంది. దేవుని మందిరంలో వాళ్ళు కష్టపడి తీసుకొచ్చి ఇచ్చారు. కింద వచనంలో ఉంటుంది అక్కడ ఎలా తీసుకొచ్చి ఇచ్చారంటే, అంతటి యాజకుడైన యెహోయాదా ఒక పెట్టెను తెచ్చి దాని మూతను బెజ్జము చేసి బలిపీఠం దగ్గర యెహోవా మందిరం ప్రవేశించి వారి కుడిపాసాన దాన్ని నుంచగా, ద్వారకాయము యాజకులు యెహోవా మందిరమును దాని ద్రవ్యమంతటి అందులో వేసిరి. పెట్టెలో ద్రవ్యం విస్తరించి ఉన్నదని వారు తెలియజేయగా, రాజు యొక్క ప్రధాన మంత్రులు యాజకులు వచ్చి యెహోవా మందిరం దొరికిన ద్రవ్యము లెక్క చూచి సంచిలో ఉంచిరి. ఏం చేశారు? అందరు కష్టపడిన వచ్చి దేవుని మందిరానికి ప్రేమపూర్వక ఇచ్చిన ఆ యొక్క కానుకలు ఏం చేశారంటే వీళ్ళు వాడేశారు. ఈరోజున వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుని సొమ్మును కాజేసేసారు వీళ్ళు. ఒక సేవకుడు దేవుని మందిరము లేదని, దేవుని మందిరం ఎలాగో పాడైపోయింది కనుక ఆ మందిరాన్ని కడటానికి 20 సంవత్సరాలు ఒక రాజుని దేవుడు ఆయన మాట ద్వారా ప్రేరేపిస్తే వీళ్ళు ఏం చేయాలి? మందిరం కట్టాలి. ఇప్పుడు ఏమంటున్నారు? మేము కట్టడానికి మా వంశం ఏంది, మొత్తం డబ్బంతా తీసేసుకున్నారు, నెలల వారీగా డబ్బులు తీసేసుకున్నారు. అంటే 20 సంవత్సరాలు మొత్తం ఆ రాజుగారు ఇచ్చిందంతా తీసేసుకున్నారు. అర్థమవుతుందా? ఈ రోజున ఇలాంటి సేవకులు తయారయ్యారు. ఈ వాక్యం వింటున్నప్పుడు నాకు ఒకసారి ఈ రోజున దేవుడికి ఈ రోజున మనకిచ్చిన దేవుని పిల్లలకి ఏమని చెప్పాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఇదే వాక్యం చూపించాడు దేవుడు. సేవకులు తన ప్రజలు ఇచ్చిన దేవుని పిల్లలుగా ఇచ్చిన సొమ్ముని ఏం చేశారు? వీళ్ళు కాజేశారు. కాజేసి ఏమంటున్నారు? మేం కట్టము, మా వంశంలో మేము కట్టకూడదు. దేవుడు చెప్పాడా నీకు? ఎప్పుడో జరిగిన కాలం గురించి చెప్తున్నాడు. మోషే కాలంలో ఇలా యాజకులు ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇవన్నీ చెప్పాడు. కానీ ఆయన సమానంగా చేశాడు అందరినీ. పరిచర్యలో ఒకలాగా, విశ్వాసంలో ఒకలాగా చూడమని దేవుడు చెప్పలా. అందరూ సమానమే దేవుడి మందిరం. అందరూ దేవుని పిల్లలే. మేమెందుకు కట్టాలి?
ఇప్పుడు ఏమంటున్నారు వీళ్ళు? డబ్బులన్నీ తీసేసుకొని వాడేసుకొని ఇప్పుడు ఏమంటున్నారు వీళ్ళు? మేము ఎందుకు కట్టాలి, మా వంశము కాదు కట్టాల్సింది. 20 సంవత్సరాల ముందు ఆ రోజే చెప్పొచ్చుగా, అయ్యా మేము కట్టకూడదని చెప్పాలిగా రాజుగారితో, చెప్పాలా లేదా? మా వంశంలో కట్టకూడదని అప్పుడెందుకు చెప్పలేదు? 20 సంవత్సరాలైంది మందిరం కట్టమని, శిథిలమైపోయిన మందిరం కట్టమని ఇస్తే ఏం చేశాడు? కాజేస్తాడు. ఈ రోజున దేవుని మందిరానికి ఇవ్వాల్సిన వాటిని సేవకులు కాజేసేస్తున్నారు. పాప ఎంతో మంది కష్టపడుతున్న సొమ్ము తీసుకొని ఇప్పుడు ఏం చేస్తున్నారు? జల్సాలు చేస్తున్నారు. అందరూ లేదు, కొందరున్నారు. అందుకే ఈ రోజున దేవుడు చెప్తున్నాడు, నా ప్రజల కష్టాజీతమును నా మీద ప్రేమతో ఇచ్చి మందిరం కట్టవలసిన ఆ యొక్క దేవుడి సొమ్ముని ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? సొంతానికి వాడుకుంటున్నారు. జల్సాలకు వాడుకుంటున్నారు. అందుకే ఏమంటున్నాడంటే, అన్యజనుల్లో నా నామానికి అవమానం తెచ్చేది మీరు కాదా అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? అన్యజనుల్లో అవమానం తెచ్చి, ఇప్పుడు వీళ్ళందరూ ఏమంటున్నారు? అన్యులు దేవుడు మందిరాన్ని రాగలరా? ఇప్పుడు ఎంతమంది సేవకులు అవమానపడుతున్నారు? వీళ్ళు చేసిన తప్పు వలన అనేక మంది పేద సేవకులు, ఎన్నో కష్టాలతో ఇబ్బంది పడే వాళ్ళు ఎంతో మంది ఈ రోజు కూడా ఈ పరిస్థితి వల్ల వాళ్ళు కూడా ఏమీ అడగలేని స్థితిలో ఉండిపోయారు. ఇదే సంఘటన జరిగింది ఎప్పుడు? కొన్ని సంవత్సరాలకు ముందు. 100 సంవత్సరాల ముందు జరిగింది ఇదే. దేవుని మందిరాన్ని కట్టమని ఒక దైవజనులు యెహోయాదా ద్వారా దేవుడు చెప్తే వీళ్ళు ఏం చేశారంటే, ఆ రాజుగారు బోలంతే 20 సంవత్సరాలు కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది, చాలా పెద్ద మందిరం కాబట్టి. ఆ మందిరం కట్టడానికి ఇచ్చిన ధనం అంతా ఎవరికి అప్పచెప్పాడు? నమ్మకమైన వారికి అప్పచెప్పాడు. ఎవరికి నమ్మకంగా ఉండేవాళ్ళు? దేవుని పని చేస్తారు కాబట్టి మీకే అని సేవకులకు అప్పచెప్తే ఆ ధనము కాస్త వీళ్ళు ఏం చేశారు? కాజేశారు. ఏం చేశారు? కాజేశారు. ఈ రోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, అందుకే ఏం చేశారు? మళ్ళీ కాజేసి అందరి ముందు అవమానం చేశాడని చెప్పి కుట్రలు పన్నారంట. ఎవరి మీద పన్నారు? రాజు మీద కుట్రలు పని ఒక సేవకుడు వెళ్ళి చంపేశాడు కూడా. హంతకులయ్యారు. హంతకులయ్యారు. నరహత్య చేయవద్దని దేవుని వాక్యం సెలవిస్తే వీళ్ళ కుట్రలు చేసి రాజుని చంపేశాడు. ఆ వాక్యం కూడా ఉంటుంది, చూద్దాం. మరియు పనివారిచ్చుటకు ఆ ద్రవ్యము అప్పగింప పెట్టవలన నమ్మకస్తులు వారి చేత లెక్క అడగలేదు. అపరాధ పరిహార్థ బలును పాప పరిహార్థ బలును దొరికిన సొమ్ము యెహోవా మందిరం తేబడలేదు, అది యాజకులదాయను. అంతటి సిరియా రాజైన హామాతు గాతా పట్టణం మీదకు పోయి యుద్ధము చేసి దాన్ని పట్టుకున్న తర్వాత అతను యెరూషలేము రాదలిచినగా యూదా రాజైన యోషువ తన పితరులైన యోషాతను ఆమోజా ఆ యూదారాజు ప్రతిష్ఠించిన వస్తువులను ప్రతిష్ఠించిన యెహోవా మందిరము రాజపద కనబడిన బంగారం అంతా తీసుకొని సిరియా రాజును పంపగా యోషువ ఇతరు చేసిన కార్యము అతడు చేసిన దాన్ని యూదారాజుల వృత్తాంత గ్రంథంలో ఉన్నది. అతను సేవకుడు లేచి, ఇక్కడ 20వ వచనం ఉంటుంది, అతను సేవకును లేచి కుట్ర చేసి శీలా అనే చోటకు పో మార్గంలో మిలు అనే నగరం వద్ద యెహోషువను చంపెను. రాజుని చంపేశాడు, కుట్ర చేసి చంపేశాడు. నా అందరి ముందు మమ్మల్ని అడుగుతావా? ఈ రోజున అలాంటి భయంకరమైన సేవకులు తయారయ్యారు.
అందుకే ఈ రోజున వాక్యము ద్వారా ప్రియ దేవుని బిడ్డ, ఎవరెవరైతే ఈ సేవకులు వింటున్నారు ఈ వాక్యాలు, మీరు ఆ రోజున ఏమయ్యారు? వీళ్ళు హంతకులయ్యారు, నరహత్య చేశారు. సేవకులు అన్న వాళ్ళు నరహత్య చేయవచ్చా? మరి అది ఈ రోజున దేవుని వాక్యం వింటున్న ప్రియదు, మంచి చేయమని రాజు పంపిస్తే వీళ్ళు ఏం చేశారు? సాకులు చెప్పారు, మా వంశం వాళ్ళు కట్టకూడదు. దేవుడు అందరికీ శరీర అవయవాలు ఇచ్చాడుగా, నీకు బలాన్ని ఇచ్చాడుగా, నువ్వు కడతాక ఏమైంది? నీకు జ్ఞానం ఇచ్చాడుగా. ఆ మాట అన్నందుకు, వాళ్ళ సొమ్మును ఇమ్మన్నందుకు అంటే ఆ రోజు మొత్తం ఖర్చు పెట్టేశారు. ఇక ఇవ్వలేక రాజుని చంపేస్తే ఇక అయిపోద్ది అనుకున్నారు, కుట్ర చేసి చంపేశారు. ఈ రోజున వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, సేవకులు ఎలా ఉంటున్నారో ఒకసారి పరిశీలన చేసుకో. దేవుడు సొమ్మును ఎంతోమంది కష్టపడి ప్రేమతో ఇచ్చిన మందిరముకి ఇవ్వాల్సిన సొమ్ముని ఇస్తా ఉంటే దేనికేసం నువ్వు ఖర్చు పెడుతున్నావు? లెక్క అడుగుతాడు దేవుడు ఖచ్చితంగా. ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు, దశంభాగాలని అవన్నీ. ఆ మందిరము పని కొరకు, దేవుని సన్నిధానంలో నిధులు ఉండుట కొరకే అని వాక్యం సెలవిస్తుంటే ఈ రోజున లగ్జరీ బతుకు బ్రతకడానికి ఉపయోగిస్తున్నారు. మొన్న రీసెంట్గా ఒక సేవకుడు ఏం చేశాడంటే మత్తు మందులు తాగుతూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. ఇప్పుడు ఎవరికి అవమానం వస్తుంది? మందు తాగుతూ రెస్టారెంట్లో అమ్మాయిలతో చిందులేస్తా కనపడ్డాడు. ఎవరికి ఇప్పుడు అవమానం వస్తుంది? ఇప్పుడు మనం ఏమంటున్నాము? దేవుడు వ్యభిచారులు మారుస్తున్నాడు, దొంగతనం మారుస్తున్నాడు అని వాక్యం చెప్తున్నాం. మరి ఇప్పుడు నీ మాట ఎవరైనా వింటారా? మీ సేవకులు ఇలా తయారవుతున్నారు అంటున్నా. ఒక సేవకుడికి ఇంకో సేవకుడు పడతలేదు, అందరం దేవుడి పిల్లలమే, అందరము దేవుని యొక్క సృజించిన వారమే. ఎందుకు మీకు అంత ఇది? ఈ రోజున సేవకుల మీద కోప్పడి వాక్యాన్ని ఒక రోజున ప్రార్థన పెట్టుకుంటే ఆ రోజున దేవుడు వాళ్ళతో మాట్లాడాలనుకుంటే వీళ్ళు వెళ్ళనివ్వరు. పక్కనే ఉంటాయి మందిరాలు. ద్వేషాలు ఎక్కువైపోతున్నాయి. పైగా మనం ఏం చెప్పేది? నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించాలి, నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించాలి. మరి పక్కన సేవకుడిని ఎందుకు ప్రేమించలేకపోతున్నావు? వాక్యంలో దేవుడు శత్రువునైనా ప్రేమించమంటున్నాడు. వాళ్ళ శత్రువు కాదు కదా, ఆయన దేవుని వాక్యాన్ని చెప్పేవాడే కదా, దేవుని సన్నిధానానికి వెళ్ళేవాళ్ళే కదా. వాళ్ళతో నీకెందుకు ప్రేమ ఏర్పడతలేదు? ఆ సేవకుడు నన్ను పిలవలేదు, సరే పిలవకపోతే నువ్వు దేవుని ప్రేమను బట్టి వెళ్ళి కనబరచొచ్చుగా, కనబరచలేవు. ద్వేషాలు ఎక్కువైపోతున్నాయి. దేవుని వాక్యాన్ని బట్టి ద్వేషాలు ఎక్కువైపోతూ ఉండటం వల్ల ఆ సేవకుల కుటుంబాలు ఏమి ఉండట్లేదంటే సమాధానం ఉండట్లేదు. ఒక రోజున బిల్లీ గ్రామ్ గారంట ఏం చేశారంటే, 3-4 సేవకులు తీసుకెళ్ళి, చిన్న సేవకులు తీసుకెళ్ళి, అయ్యా ఒక చోట దయ్యం పట్టింది ఒక ఆమెకి, మనం విడిపిద్దాము అని వాళ్ళు వెళ్ళారు. వెళ్తే ప్రార్థన చేశారు. బిల్లీ గ్రామ్ గారు ప్రార్థన చేస్తుంటే ఆ దయ్యం వెళ్తలా. ప్రార్థన చేస్తుంటే దయ్యం వెళ్తలేదు, ఇంకా రేగిపోతుంది. బిల్లీ గ్రామ్కి అర్థం కాల. నేను ఎన్నో ప్రార్థన చేశాను, దేవుడి నామాన్ని ప్రార్థన చేస్తూ ఉంటే దయ్యం వెళ్ళిపోయేది, ఇదెందుకు జరుగుతుంది ప్రభు అని మళ్ళీ వెళ్ళి దేవుడి సన్నిధానంలో మోకరించి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత బిల్లీ గ్రామ్ని వాళ్ళు పిలిచాడు అన్నమాట. మిగతా చిన్న సేవకులు ఉంటారు, వాళ్ళు పిలిచి, అయ్యా ఎందుకని మనకి ఇలా జరగలేదని ఒక ఆలోచన వాళ్ళని అడిగాడంట. మళ్ళీ ఏమైనా లోపం ఉందా అని అడిగాడంట. మళ్ళీ ఏ పరిశుద్ధత లేదా, ఏం జరిగింది అని అంటే అప్పుడు ఈ సేవకుడు అంటున్నాడంట, ఆ మనిషికి నాకు పడదు. ఏం పడదు? ఏమన్నాడు? ఆ మనిషికి నాకు పడదు. అందుకే మేమిద్దరము అయినా సరే ఏదో నువ్వు పిలిచావని పెద్ద సేవకుడు అని వచ్చాం, మా ఇద్దరికి పడదు. అప్పుడు అన్నాడంటే బిల్లీ గ్రాముడు, ఏమన్నాడంటే, నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించమంటున్నారు కదా, ఒకరినొకరు ప్రేమించుకుంటే ప్రేమించుకోవాలి కదా, దేవుడు చెప్పాడు కదా అని అన్నప్పుడు అప్పుడు బిల్లీ గ్రామ్ మాట విని పశ్చాత్తాపడ్డారు.
పశ్చాత్తాపడి సరే మేము మళ్ళీ వెళ్తామని చెప్పి ఆ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయగా ఆ ఇంటిలో ఉన్న సమస్య ఆ దయ్యం పారిపోయింది. అంటే కలిసి ఉండి ప్రార్థన చేయటం వల్ల పవర్ పెరుగుతుంది. నాకు నీకు గొడవలు ఉన్నాయని చెప్పి ఏమైపోతున్నావు అంటే ఎడమొహం పెడమొఖం పెట్టుకున్నట్టే నీ పరిస్థితి ఎలా ఉందంటే కయ్యేని హేబేల్ లాగానే ఉంది పరిస్థితి. ఈరోజు నేను దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ద్వేషాలు పెట్టుకోవద్దు, కుట్రలు చేయొద్దు. దేవుని మందిరానికి ఇచ్చిన ప్రేమతో ఇచ్చిన వాటిని దేవుని కోసం ఖర్చు పెడతానికి ప్రయోగించాడు. దేవుడు నేను పోషిస్తాడు, అందులో తీసుకో కాదంటలేదు, కానీ ఎక్కువ దేవుని మందిరానికే ఖర్చు పెట్టు. ఎందుకంటే నువ్వు పోతే, ఓ సేవకుడా, నువ్వు పోతే ఆ మందిరము స్థిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆ మందిరములో అనేక మంది రక్షణ పొందుకుంటారు, అనేక మంది దేవుని వైపు తిరుగుతారు. నువ్వు మందిరం కట్టడం మానేసి లగ్జరీ బతుకు కోసం ఉపయోగిస్తే ఏం ప్రయోజనం? ఎంతోమంది ఆకలితో అలమటించిపోతున్నారు. దేవుడు కనబరచమన్నాడు, ఆకలిగా ఉన్న వారికి ఆహారం పెట్టు, దప్పికున్న వారికి దాహం తీర్చు, అలా చేస్తే నువ్వు నాకు చేసినట్లే అని దేవుడు చెప్తున్నాడు. వాక్యము తెలుసు, అయినా పాటించరు. రాజుగారు చెప్పిన మాటను చూసి కుట్ర చేసి చంపేశారు. ఈ రోజున అలాంటి వారు లేరా? మాకు ఎదురు సమాధానం చెప్తామని చెప్పి చంపే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడేమో సేవకులారా, దేవుడు అందుకే మాట్లాడుతున్నాడేమో, మార్చుకోండి. అందరూ కలిసి ఉంటేనే 5,000 బలంగా ఉండాలంటే, వాటి పిడికిలు బిగించేటప్పుడు 5,000 బలంగా ఉండాలంటే కలిసి ఉండాలా. మనమందరం కలిసి క్రైస్తవులము అన్న విషయము తెలుసుకునేవాడు ఏం చేస్తాడంటే, ఎవరినైనా ప్రేమించాలి. శత్రువునైనా ప్రేమించమన్న నీ పక్కన సేవకుని ప్రేమించలేకపోతున్నావు. కుట్రలో చెప్పేయన్నీ దేవుని మాటలే, మంచి మాటలు. చేసేయన్నీ సాతాని క్రియ. ఈ రోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, మీ హృదయాలు నొచ్చుకున్నా ఇదే దేవుడు చెప్పిన మాట, ఇది వాస్తవం. ఆ రోజు చేసిన తప్పు ఈ రోజు కూడా చేస్తున్నారు సేవకులు. ఎంతోమంది కష్టపడి దేవుని మందిరంలో ఏమీ లేవని చెప్పి ఆ ధనాన్ని ఇస్తూ ఉంటే లగ్జరీ బతుకులు బ్రతుకుతున్నారా మీరు? దేవుడు అందుకే కోపంతో రగిలిపోతున్నాడు. స్వచ్ఛమైన వాక్యాన్ని చెప్పాల్సిన మీరు ఏం చేస్తున్నారంటే, ఇలా ఉంటే ఇక ఎక్కడ చెప్పగలుగుతారు? మీ ఆత్మీయత ఎక్కడ పడిపోతుంది? ఇంకో సేవకుడు ఒక రోజున హైదరాబాద్లో మందు తాగుతా లాడ్జీలో దొరికాడంట. ఏంటి, ఎక్కడికి వెళ్తుంది సేవ? పెద్ద పెద్ద లైటింగ్లు పెట్టి అవి పెట్టి ఈ పెట్టి సేవను మేము ఇలా చేస్తున్నాం అలా చేస్తున్నాం అని చెప్తున్నారు. కానీ ఈరోజు ఇదే జరిగింది. ఆ రోజు కూడా నమ్మకంగా పాప రాజుగారు ఏం చేశారంటే, నమ్మకస్తులు అనుకొని సేవకుల చేతికి అప్పు చెప్తే అలా మందిరం కట్టకుండా ఏమంటున్నారు, మా వశంలో లేదు, మా వంశంలో లేదంటున్నారు. మేము కట్టాం. మేము ఎలా కడతాం? మేము ఓన్లీ దేవుని ప్రార్థన మాత్రమే చేస్తాం తప్ప మేము కట్టియం. 20 సంవత్సరాలు. అలాంటప్పుడు జీతం ఎందుకు తీసుకున్నారు అన్నాడు రాజు. మంత్రులు అడిగారు, జీతం నెలవారీగా జీతాలు తీసుకున్నారు మీరు, అవన్నీ తీసుకొచ్చి మందిరంలో పెట్టండి అన్న మాటకి ఏం చేశారు? రాజుగారి మీద కుట్ర చేశారు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డ, ఎలాంటి సేవకులు తయారవుతున్నారు జాగ్రత్త. చాలామంది పేద సేవకులు ఉన్నారు, తిండి లేక ఆకలితో అలమటించిపోయేవాళ్ళు, దేవుని కోసం అప్పులు పాలైపోయిన వాళ్ళందరికీ సహాయం చేయి. లగ్జరీగా బతికే వాళ్ళు, కారుల్లో తిరిగే వాళ్ళు, వాళ్ళకి కాదు నువ్వు సహాయం చేసేది. లగ్జరీగా బతికే వాళ్ళకి కాదు నువ్వు సహాయం చేసి. ఎంతోమంది తిండి లేకుండా, నిన్న పాస్టర్ గారు కూడా చెప్పారు కదా, పాపం కారం అన్నం తిన్నాడంట, భార్యని పాపం ఎంతో ఇబ్బందులు పడ్డాడంట. అలాంటి వారికి సహాయం చేయాలి.
అలాంటి సేవకులు ఎందుకంటే నిలబడతారు, వాళ్ళు స్థిరంగా ఉండగలుగుతారు. వీళ్ళకి డబ్బు ఎక్కువ అయ్యే కొద్దీ ఏమవుతున్నారంటే తప్పిపోతున్నారు. ధనం ఏం చేస్తుంది? ధనం అన్నిటికీ మూలమైపోయింది ఈ రోజున. సేవా విధానాన్ని కూడా పాడు చేసేస్తుంది. అందుకే ఈ రోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, అలాంటి సేవకులకు నువ్వు ఇవ్వద్దు. దేవుడు అదే చెప్తున్నాడు ఇక్కడ. ఆ రాజుగారు చేసిన తప్పేంటంటే నమ్మకంతో ఇచ్చాడు. నమ్మకంతో మందిరం కట్టు, నేను ఎలాగో ఈ మందిరమును ఇక్కడున్న విగ్రహాలు పెట్టించేశాను, నా తప్పైపోయింది. ఒక సేవకుడు, యెహోయాదా సేవకుడు నా దగ్గరకు వచ్చి ఇది కరెక్ట్ కాదు, నువ్వు ఇలా ఉంటే దేవుడు ఒప్పుకోడు అన్నప్పుడు పశ్చాత్తాపడ్డాను, నేను సరి చేసుకున్నాను. కానీ దేవుడు ఉన్నత స్థలములో ఉన్న ఆ స్థలములన్నీ విగ్రహాలు పెట్టాను కాబట్టి అక్కడ నేను దేవుని ఆరాధించడానికి ఒప్పుకోను. మనకు దేవుని మందిరం ఉంది, ఆ మందిరంలోనే ఆరాధించాలి. అందుకే కడతానికి నేను ఇస్తే ఈ సొమ్ము ఏం చేశారో కాజేశారు. ఈ రోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఎంతోమంది బాధపడుతున్నారు. నిజమైన సేవకులకు ఇవ్వండి, లగ్జరీగా బ్రతికే వాళ్ళకి కాదు ఇవ్వాల్సింది. నువ్వు పరిశుద్ధాత్మదేవుడు నీతోనే నాతోనే మాట్లాడుతున్నాడు ప్రియ దేవుని బిడ్డ. ఖచ్చితంగా నిజమైన సేవకుడికి ఇవ్వండి. కష్టపడే వాళ్ళు ఉన్నారు దేవుని పని కోసం, ఎండల్లో తిరిగి కరపత్రాలు పంచే వాళ్ళు ఉన్నారు, అలాంటి వాళ్ళకి ఇవ్వండి. అది ఆశీర్వాదం. ఏసీ రూముల్లో కూర్చొని ఆ మాట ఈ మాట చెప్పే వాళ్ళకి కాదు మనకు కావాల్సింది. ఈ రోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి నీ ఆత్మ పరిశీలన చేసుకో. ఎవరెవరికి ఇస్తున్నావు, ఎలాంటి వారికి ఇస్తున్నావు, దేవుడికి ఇవ్వాల్సిన సొమ్ము నువ్వు ఎవరెవరికి ఇస్తున్నావు ఒకసారి ఆలోచన చేసుకో. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, నీ మనసును మార్చుకొని దేవుడి వైపు తిరుగు, ఆయనే నీకు యథార్థాన్ని బోధిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును.